పేదరికం లేని భారత్ నిర్మాణమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. 11 ఏళ్ల మోదీ పాలన సువర్ణాక్షరాలతో రాయదగిందన్నారు కేంద్ర మంత్రి నడ్డా. ప్రతి రంగంలో భారత్ను నంబర్ 1 గా మార్చడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్ర స్కీమ్లు ప్రజల ఆశలకు కొత్త రెక్కలిచ్చాయన్నారు బీజేపీ నేతలు. పదకొండేళ్ల ఎన్డీఏ పాలనలో దేశంలో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పేదరికంలోని భారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్రం తెచ్చిన ప్రతి స్కీమ్ పేదలకు చేరిందని చెప్పారు. సామాన్యుల సంక్షేమం కోసం ఉజ్వల, పీఎం ఆవాస్, ఆయుష్మాన్ భారత్, జనౌషధి, కిసాన్ సమ్మాన్ నిధి లాంటి పథకాలు తెచ్చామన్నారు. ఈ పథకాలన్నీ దేశ ప్రజల ఆశలకు కొత్త రెక్కలు ఇచ్చాయంటూ ట్వీట్ చేశారు మోదీ. ప్రధాని మోదీ పాలన దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 2014 తర్వాత దేశాభివృద్ధి లక్ష్యంగా కొత్త పాలిటిక్స్ ప్రారంభమయ్యాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ఎన్డీఏ ప్రభుత్వం అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు నడ్డా. సేవా, సుశాసన్ और गरीब कल्याण इस पे जो समर्पित 11 साल प्रधानमंत्री मोदी जी के नेतृत्व में कार्य हुआ है, वह स्वर्ण अक्षरों में लिखे जाने वाला कार्य हुआ है, क्योंकि जो काम हुआ है वह अकल्पनीय और अद्वितीय। कुर्सी को सेफ करना यह एक राजनीतिक संस्कृति का तरीका बन गया था. దేశంలో 11 ఏళ్ల మోదీ పాలనను స్వర్ణయుగంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి అమిత్ షా. మోదీ 3.0 పాలనలో దేశం స్వావలంబన దిశగా వేగంగా పరుగులు తీస్తోందన్నారు. దేశ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రతి రంగంలోనూ భారత్ ని నంబర్ 1 గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, జాతీయ భద్రతతో దేశం కొత్త శకాన్ని చూస్తోందంటూ ట్వీట్ చేశారు అమిత్ షా. ప్రధాని మోదీ పాలనలో భారత్ విశ్వగురువుగా మారిందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారామన్నారు. భారత్ ని $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అగ్రికల్చర్, పారిశ్రామిక, సేవా రంగాల్లో భారీగా వృద్ధి సాధించామన్నారు. దేశంలో లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు గడ్కరీ. देखिए, हमारे प्रधानमंत्री जी का ये सपना है कि भारत विश्वगुरु बने, विश्व की 3rd लार्जेस्ट अर्थव्यवस्था बने और $5 ट्रिलियन की इकोनॉमी बने, क्योंकि वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन ये इंफ्रास्ट्रक्चर अच्छा डेवलप होगा तो हमारे देश के विकास की गति दुगनी तिगनी होगी. ये बात निश्चित रूप से प्रूवन भी है. 11 ఏళ్ల మోదీ పాలనపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. భారత్లో పేదరికం భారీగా తగ్గిందని ప్రపంచ బ్యాంకే చెప్పిందన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ మారిందన్నారు హర్దీప్. If you look at the work done on the development front in the 11 years, the figures are totally mind-boggling. People living under poverty, multidimensional or abject poverty, they had been reduced by 279 million according to the World Bank. Also, the poverty rate has come down from something like 24% to 5.3%, which is very, very remarkable. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఐఈడీ పేలుడుతో మరణించిన ఏఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే ఫ్యామిలీని పరామర్శించారు సీఎం విష్ణుదేవ్ సాయ్. బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పారు. నక్సలిజాన్ని అంతం చేయటమే మోదీ సర్కారు లక్ష్యమన్నారు విష్ణుదేవ్ సాయ్.